హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో విషయంలోకి వెళ్తే, మన తెలుగు టైటన్స్ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. భరత్ మాత్రం మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా అంటే 100% రిటైన్ అయితే చేసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ అతని పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బెటర్గా ఉంది. అతను రైడింగ్కి వెళ్ళినప్పుడల్లా పాయింట్స్ తేవడం అయితే జరిగింది. కానీ మన భరత్కి సపోర్ట్ రైడర్గా విజయ్ మాలిక్ మాత్రమే ఉన్నారు. మనకి థర్డ్ రైడర్ అనే రోల్ మాత్రం ఏ ఒక్క ప్లేయర్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయారు లాస్ట్ సీజన్. రాబోయే సీజన్లో అయినా మన తెలుగు టైటన్స్ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా అంటే థర్డ్ రైడర్ మీదే టార్గెట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనకు ఉన్న రైడర్స్ని విజయ్, భరత్ వీళ్ళిద్దరిని ఉంచుకొని రిమైనింగ్ పీపుల్స్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. యంగ్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్ని రిటైన్ చేసుకోవాలి. మళ్ళా నాకు తెలిసి శివన్ షిండేని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మళ్ళా కార్డు ఉపయోగించి రిటైన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మన తెలుగు టైటన్స్ చేతన్ సాహుని, అదేవిధంగా ఆశీష్ నార్వాల్, ప్రఫుల్ జవార్ని వదిలి రిమైనింగ్ పీపుల్స్ అందరినీ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అంతగా పర్ఫార్మెన్స్ ఎవరు కూడా బెటర్గా అయితే చేయలేకపోయారు లాస్ట్ సీజన్. భరత్ హుండా ఒక్కడే చాలా వరకు పోరాటం అయితే చేశాడు. తనకు తోడుగా విజయ్ మాలిక్. నాకు తెలిసినంతవరకు అయితే శుభం షిండేని యాక్షన్లోకి వదిలి మళ్ళీ రిటైన్ అయితే చేసుకుంటాడు, తక్కువ ప్రైజ్కి వస్తే తీసుకొని. అదేవిధంగా డిఫెన్స్ అయితే మనకి సెట్ అయింది. కానీ రైడింగ్లోనే థర్డ్ రైడర్ కీ రోల్ అయితే మిస్ అయ్యాం. నాకు తెలిసినంతవరకు అయితే మన కోచ్ సాబ్ ఆలోచన కూడా అదే ఉండొచ్చు. థర్డ్ రైడర్ని ఒకరిని తీసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్కి. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి తెలిసేటట్లుగా షేర్ చేయండి. ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం మాత్రం మర్చిపోను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ వేయండి. అంతే, మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతిరోజు విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.